హాయ్ ఎవ్రీవన్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకైతే మరొక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. అదే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అండి. ఎనీ గ్రాడ్యుయేషన్ జస్ట్ పాస్ అయితే చాలు. అదేవిధంగా ఈ జాబ్ ఎక్కడ ఉంటుందంటే నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో ఉంటుందండి. దీనికి చూసుకున్నట్టే మనకైతే 3 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సెక్షన్ ఆఫీసర్, సెకండ్ వన్ వచ్చి డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్, థర్డ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ అండి. ఈ 3 పోస్టులకు గాను పే లెవెల్ అనేది డిఫరెంట్గా ఉంది. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే సెక్షన్ ఆఫీసర్కి లెవెల్ 8 ఉందండి. అంటే 47,000 అండి స్టార్టింగ్ పే. అదేవిధంగా డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్కి 35,000 అట్లా వస్తుందండి. అసిస్టెంట్కి మనం చూసుకున్నట్టయితే 25,000 అట్లా వస్తుందండి. అది అన్ని ఎల్ఎస్ఎస్ కప్పుకుంటే మనకి ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మనం ఇప్పుడు ఎలిజిబిలిటీ చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్కి క్యాండిడేట్ 21 ఇయర్స్ కన్నా తక్కువ ఉండొద్దండి. అదేవిధంగా 40 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండొద్దు. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అండి కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ కూడా 21 ఇయర్స్ మినిమం ఉండాలి. 41 ఇయర్స్ బిలో ఉండాలండి. బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉండొచ్చండి. వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అదేవిధంగా మనం అసిస్టెంట్కి చూసుకున్నట్టయితే సేమ్ అండి. అదేవిధంగా 21 ఇయర్స్ మినిమం ఉండాలి. 35 ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలండి. దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి ఇన్ డిసిప్లిన్ యూనివర్సిటీలో. నాలెడ్జ్ కూడా ఉండాలండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీలో మనకి డిగ్రీ చేసి ఉండాలి. అసిస్టెంట్కి అయితే ఓన్లీ ఫర్ అసిస్టెంట్కి. అదేవిధంగా ఈ జాబ్స్ అనేది మీరు వేకెన్సీ తక్కువ ఉన్నాయి కదా, మాకు రావు కదా అని చెప్పేసి అనుకోకండి. ఓకేనా, అందరు అప్లై చేయండి, తప్పకుండా వస్తాయి జాబ్స్. అదేవిధంగా మనం ఇప్పుడు చూసినట్టయితే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పోస్ట్ ఆన్ ద బేసిస్ మెరిట్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద రిటన్ టెస్ట్. మీకు ఒక రిటన్ టెస్ట్ అనేది పెడతారండి. దాని ద్వారా మీకు ఒక మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, దాని ద్వారా వీళ్ళు డిసైడ్ అవుతారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. అదేవిధంగా మీరు ఇంతకుముందు గవర్నమెంట్లో వర్క్ చేసి ఉంటే ఆ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఒకసారి మీరు చూసుకున్నాంటే క్లియరెన్స్ సర్టిఫికేట్ అండ్ ఎంప్లాయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, ఎలాంటి మిస్టేక్స్ రాకుండా. అదేవిధంగా మనం చూసినట్టయితే క్యాండిడేట్స్ ఓన్ ఇంట్రెస్ట్ అడ్వైస్ టు టేక్ రెగ్యులర్లీ ద యూనివర్సిటీ వెబ్సైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ www.nfsuu.ac.in వెబ్సైట్లో మీరు ఒకసారి చూసుకోండి. ఈ జాబ్స్ అయితే మీ ఉన్న స్టేట్స్లో అయితే రావండి. ఈ జాబ్ అనేది ఎక్కడుందో అక్కడే మీకు అలర్ట్ అవుతుంది. అదే నేషనల్ ఫారెన్సిక్ యూనివర్సిటీలోనే మీకు ఈ జాబ్ అనేది పోస్టింగ్ అనేది వస్తుంది. అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ సాంబ్రల్ పోర్టల్ అని ఉంది కదండి, మీరు క్యాండిడేట్స్ అనేది అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసుకుంటే 500 రూపీస్ ఉందండి వేరే క్యాస్ట్ వాళ్ళకి. అదర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే లేదండి, ఉమెన్స్ కూడా. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అమౌంట్ అనేది నాన్ రిఫండబుల్ అంటండి. ఒకసారి చూసుకోండి మీరు. మనకి డిగ్రీలో అయితే పక్కగా 55 మార్క్స్ వచ్చి ఉండాలండి. అదేవిధంగా మనం చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారని మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకోండి కరెక్ట్గా. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి కంపల్సరీ ఇవ్వండి. ఓకేనా. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అట్లుందండి. టోటల్ పోస్ట్ వచ్చేసి మనకి 12, 14, 25 ఉన్నాయండి. వివిధ క్యాస్ట్ల వాళ్ళకి వివిధ పోస్టులు ఉన్నాయండి. ఒకసారి చూసుకోండి మీరు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉన్నాయి. అన్ని పోస్టులు కలిపి మనకి ఒక 12, 14, 25 ఉన్నాయండి. మీరు ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎక్కడ దీన్ని ఇంకా పర్ఫెక్ట్ డీటెయిల్స్ కావాలి అని మీరు అనుకుంటే మీరు ఇక్కడ వెబ్సైట్ ఉంది కదండి, nfsu.ac.in రెగ్యులర్ రిక్రూట్మెంట్. ఇక్కడికి వెళ్ళి మీరు ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ ఉంటుంది. దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా వేరే అదర్ నోటిఫికేషన్స్ అనేది మీకు ఇక్కడ దొరుకుతాయి. ఓకేనండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, నేను అందరికీ తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో విషయం అండి, ఈ జాబ్కి మెయిన్గా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే. ఎక్స్ట్రాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తారు ఈ జాబ్కి.
ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను